హాయ్ హలో వెల్కమ్ టు వైషు ట్రెండింగ్ అప్డేట్స్. ఈ రోజు వైరల్ అవుతున్న ఒక టాపిక్ గురించి మీతో వివరించబోతున్నాను. అదేనండి, జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద ఒక కంప్లైంట్ వచ్చింది. అసలు అది ఏంటి, ఆ కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు, ఎందువల్ల ఇదంతా జరిగింది అనేది మీకు ఒక విశ్లేషణ ఇవ్వబోతున్నాను. మ్యాటర్ లోకి వెళ్లే ముందు నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో మంది స్టార్ హీరోలకి కొరియోగ్రఫీ చేసిన డాన్స్ మాస్టర్ జానీ అలియాస్ షేక్ జానీ బాషా ఒక రేప్ కేసులో బుక్ అవడం జరిగింది. అవుట్డోర్ షూటింగ్ సమయంలో మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు గాను కొరియోగ్రాఫర్ పై సైబరాబాద్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చెన్నై, ముంబై, హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో షూటింగ్లు జరుగుతున్న సమయంలో అతడు తనపై చాలా సార్లు దాడికి పాల్పడ్డాడని మహిళ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. హైదరాబాద్ లోని నార్సింగ్ లోని తన సొంత నివాసంలో కూడా జానీ తనను చాలా సార్లు దుర్భషలాడాలని ఆమె పేర్కొంది. లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తూ 21 ఏళ్ల యువతి ముందుకు వచ్చింది. ప్రాజెక్టులతో సహకరిస్తున్నానని, ఆ సమయంలో అతను తనను చాలా సార్లు చాలా నెలలు నాపై అత్యాచారం చేశాడని మహిళ పేర్కొంది. వారు చెన్నై, ముంబై మరియు హైదరాబాద్ తో సహా వివిధ ప్రదేశాలలో కలిసి పనిచేస్తున్నప్పుడు పదే పదే దాడులు జరిగాయని ఫిర్యాదు చేసింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా పాటలు చేసిన వ్యక్తిగా రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న జానీ మాస్టర్ చాలా పాపులర్ అండ్ చాలా పెద్ద సెలబ్రిటీ. దేశంలోనే ప్రముఖ డాన్స్ మాస్టర్ లో ఆయన ఒకరు. అలాంటి వ్యక్తి చాలా సంవత్సరాలుగా లైంగిక వేధింపులకు, ఫిజికల్ గా మరియు లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని చెప్పి అతని దగ్గర కొంతకాలం వరకు డాన్స్ అసిస్టెంట్ గా పనిచేసిన ఒక యువతి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన ఆ అమ్మాయి మొదటిసారిగా జానీ మాస్టర్ ముంబై ఒక హోటల్ రూమ్ లో మొదటిసారిగా తనను అత్యాచారం చేశాడని, అత్యాచారం చేసిన సమయంలో తన వయసు 16 సంవత్సరాలుగా ఉందని ఫిర్యాదులో పేర్కొంది. దాడి చేసినప్పుడు తన వయసు 16 ఏళ్లు అని చెప్పి ఆ కంప్లైంట్ లో ఉంది. అంటే అప్పుడు ఆమె ఒక మైనర్ బాలిక. డి అనే రియాలిటీ షోలో పార్టిసిపెంట్ గా వచ్చి అద్భుతమైన డాన్సులతో అందరినీ ఆకట్టుకుంది. డి షో ద్వారానే జానీ మాస్టర్ ఆమెకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత అతని దగ్గర ఆమె డాన్స్ మాస్టర్ గా పనిచేస్తూ ఉన్నారు. అతను ఇండియాలోనే టాప్ డాన్స్ మాస్టర్. చాలా కష్టాల నుండి స్వయం శక్తితో ఎదిగిన వ్యక్తిగా అందరికీ తెలుసు. జానీ మాస్టర్ అంటే అందరికీ గౌరవం ఉండేది. కానీ బాధితురాలు జానీ మాస్టర్ చేసిన అన్యాయం గురించి కంప్లైంట్ చేసిన తర్వాత అతనిపై గౌరవం పోయేలా ఉంది. ఆ అమ్మాయి జానీ మాస్టర్ కు సెక్సువల్ ఫ్లేవర్ చేయకపోవడంతో ఆమెకు ఇండస్ట్రీలో డాన్స్ మాస్టర్ గా అవకాశాలు రానివ్వకుండా చేస్తానని బెదిరించడం లాంటిది జరగడం వల్ల బాధితురాలు ఇప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి కంప్లైంట్ చేశారు. హైదరాబాద్ పరిధిలో రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ముందుగా ఆమె 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఆ కేసును నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ఫర్ చేశారు. బాధితురాలు చేసిన కంప్లైంట్ షేక్ జానీ పాషా అలియాస్ జానీ మాస్టర్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యింది. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీలోని సెక్షన్ 376 రేప్, క్రిమినల్ బెదిరింపు 506 మరియు స్వచ్ఛందంగా గాయపరచడం 323లోని క్లాస్ 2 మరియు N కింద పోలీసులు కొరియోగ్రాఫర్ పైన కేసు నమోదు చేశారు. బాధితురాలు కంప్లైంట్ ప్రకారం దాదాపు 2019 నుండి అంటే 5 ఏళ్లుగా జానీ మాస్టర్ హరాస్ చేస్తున్నారని ఆ యువతి కేసు ఫైల్ చేసింది. జానీ మాస్టర్ దగ్గర పనిచేస్తున్నప్పుడు ఎన్నోసార్లు సెక్సువల్ హరాస్మెంట్ కి గురి అయ్యాను అని ఆమె చెప్పింది. కొన్నిసార్లు క్యారవాన్ లోకి వచ్చి తన ముందే ప్యాంటు విప్పి తన కోరిక తీర్చాలని బెదిరించేవాడని ఆమె కంప్లైంట్ లో పేర్కొంది. తన కోరికను నేను ఒప్పుకోకపోతే షూటింగ్లలో కొన్నిసార్లు కావాలని అందరి ముందు అవమానపరిచేవాడని ఆమె రాసింది. ఆమె రాసిన కంప్లైంట్ లో ఆమె మీద 2 రకాలుగా దాడి జరిగినట్లు అనిపిస్తుంది. ఒకటి సెక్సువల్ హరాస్మెంట్, 2 ఫిజికల్ హరాస్మెంట్. ఒక్కోసారి జుట్టు పట్టుకుని అద్దానికి వేసి కొట్టేవాడని చెప్పి బాధితురాలు కంప్లైంట్ లో రాసింది.
తనకు లొంగనందుకు అందరి ముందు తిట్టడం, కొట్టడం, డాన్స్ చేస్తున్నప్పుడు తన శరీరాన్ని అసభ్యకరంగా ఇబ్బంది కలిగించేలాగా పట్టుకోవడం, ఇలాంటివన్నీ చేశాడని ఆమె కంప్లైంట్ లో రాయడం జరిగింది. అలాగే చెన్నై, ముంబై లాంటి బయట లొకేషన్స్ కి వెళ్ళినప్పుడు తన మీద లైంగిక దాడి ఎలా చేసేవాడు అని కూడా ఆ కంప్లైంట్ లో రాసింది. వీటి అన్నింటికంటే అసలు విషయం ఏమిటి అంటే, మతం మార్చుకుని పెళ్లి చేసుకోమని జానీ తనను వేధించేవాడని చెప్పడం, అలాగే ఆయనతో పాటు ఆయన భార్య కూడా వేధించేది అని భయంకరమైన ఆరోపణలతో కంప్లైంట్ చేశారు. ఒకసారి జానీ మాస్టర్ అతని భార్య బాధితురాలు ఇంటికి వచ్చి తలుపులు తీయకపోవడంతో బలవంతంగా నెట్టుకుని ఇంట్లోకి వచ్చి జానీ మాస్టర్ భార్య కూడా తన భర్తను పెళ్లి చేసుకోవాల్సిందిగా తను బలవంతం పెట్టిన బాధితురాలు ఒప్పుకోకపోతే తన చెంప మీద పదే పదే కొట్టింది అని ఈ కేసులో కంప్లైంట్ లో రాశారు. అంతేకాదు, లేట్ నైట్ కూడా జానీ మాస్టర్ బాధితురాలు ఇంటికి వచ్చి బలవంతంగా ఇంట్లోకి చొరపడేవాడని, తన కోరికను ఒప్పుకోకపోతే కోపంతో తన స్కూటీని కూడా ధ్వంసం చేశాడని తను ఇచ్చిన కంప్లైంట్ లో పేర్కొంది. బాధితురాలు వయసు ఇప్పుడు 21 ఏళ్లు. ఆమె 16 ఏళ్ల మైనర్ గా ఉన్నప్పటి నుంచి ఆమె మీద లైంగిక దాడి జరుగుతుందని చెప్పి కంప్లైంట్ లో రాసింది. ఇలా ఆమెను ఇబ్బంది పెడుతున్నాడు అని జానీ మాస్టర్ దగ్గర మానేసి తనే స్వయంగా కొరియోగ్రఫీ స్టార్ట్ చేసింది. ఇంకా కోపంతో ఆ బాధితురాలు పనిచేసే చోటుకు కూడా వెళ్లి అక్కడ వాళ్ళందరినీ బెదిరించాడని, అందరి ముందు ఆమెను కొట్టడం, చివరగా ఆమెను వర్క్ చేయనీయకుండా చేసి వర్క్ ప్లేస్ ఖాళీ చేయించి తన వర్క్ ని తను చేసుకోకుండా ప్రతి దానికి అడ్డుపడుతున్నాడని, ఇబ్బంది పెట్టేవాడని కంప్లైంట్ లో పేర్కొంది. జానీ మాస్టర్ డాన్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఉండడం వల్ల అందులో కూడా మెంబర్షిప్ ఇవ్వకుండా అడ్డు తగులుతున్నారు. ఇలా రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి ఇప్పుడు ఆమె బయటకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది అని ఆమె చెప్పడం జరిగింది. ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత తెలుగు ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ ఒక ప్రెస్ మీట్ పెట్టింది. అతని మీద కేసు నమోదు అయిన వెంటనే డాన్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఆయనను తొలగించడం జరిగింది. అయితే ఇది ఇలా ఉంటే ఇది అంతా రాజకీయ కుట్ర అని కొన్ని ఛానల్స్ ప్రచారం చేస్తున్నాయి. సినిమాలోనే కాదు, జాబ్ కోసం వెళ్లిన చాలా మంది అమ్మాయిలు కూడా ఇలాంటి హరాస్మెంట్ కి లోనవుతున్నారు. పరిస్థితులను బట్టి, వారి అవసరాలను బట్టి కొంతమంది ఆడవారు లొంగిపోయినా కొంతమంది మాత్రం బయటకు వచ్చి ధైర్యంగా కేసులు పెడుతున్నారు. ఇలాంటివి అనేక రంగాల్లో ఆడవాళ్ళపై దారుణాలు జరిగే చాలా అంశాలు బయటికి రావాల్సి ఉంది. 1-2 మాత్రమే ఇలాంటివి బయటకు వస్తాయి. దొరికితే దొంగ, దొరకకపోతే దొర అంటారు. దొరకనంతసేపు దొరల్లాగా తిరుగుతూ ఉంటారు. ఏ సంస్థలోనైనా సరే ఇలాగే జరుగుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు జానీ మాస్టర్ విషయానికి వస్తే కొంతమంది భిన్న అభిప్రాయాలున్నాయి. ఒకసారి అవేంటో చూద్దాము. ఆ అమ్మాయికి 21 ఉంటాయి. తన బాధ భరించలేక ఆ జానీ మాస్టర్ టీము నుండి బయటకు వెళ్లిపోయింది. ఆ అమ్మాయి పెళ్లి కూడా చేసుకుంది. తనకు ఒక బాబు కూడా ఉన్నాడు. ఎప్పుడైతే తనను మొదట జానీ మాస్టర్ లైంగికంగా వేధించినప్పుడే అప్పుడే ఆ అమ్మాయి కంప్లైంట్ చేస్తే బాగుండేది కదా అని ఒక వర్షన్ కూడా నడుస్తూ ఉంది. అంతేకాదు, ఎప్పుడైతే తను అద్దంతో కొట్టాడు అన్నప్పుడు అప్పుడు ఆ అమ్మాయి అవే గాయాలతో అదే రక్తంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ చేస్తే ఈ పాటికి జానీ మాస్టర్ జైల్లోనే ఉండేవాడు, ఇంకా బయటికి వచ్చేవాడు కాదేమో. అప్పుడు ఎందుకు చేయలేదు ఈ పని అని కొందరు అంటున్నారు. అమ్మాయి మ్యారేజ్ చేసుకుంది, బాబు పుట్టాడు. ఇన్నాళ్ళ తర్వాత జానీ మాస్టర్ పైన ఎందుకు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది? అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడే ఎందుకు ఇచ్చింది? ఆల్రెడీ ఆమె బయటకు వచ్చిన తర్వాత అయినా కంప్లైంట్ ఇవ్వాలి. కానీ ఆమె టీం నుంచి బయటకు వచ్చి దాదాపు 1.5-2 సంవత్సరాలు అవుతుంది. అప్పుడే కంప్లైంట్ ఇచ్చుంటే బాగుండేది కదా. ఇప్పుడు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే రకరకాల వర్షన్స్ వినిపిస్తుంది. జానీ మాస్టర్ ఆ అమ్మాయిని బెదిరిస్తూ ఉన్నాడు, ఇంటిపైకి కొంతమందిని పంపిస్తూ ఉన్నాడు. దాడి చేస్తున్నప్పుడు అందులోనూ ఆ అమ్మాయి ఇంటి తలుపుకు ఏదో గిఫ్ట్ కవర్ కట్టారంట. ఆ గిఫ్ట్ లో ఒక కాగితం ఉందంట. ఆ కాగితంలో కొడుకు పుట్టాడు, జాగ్రత్త అని బెదిరింపు ఉందంట.
సో ఈ బెదిరింపులతో జానీ మాస్టర్ చేస్తున్నప్పుడు రక్షణ కోసం కంప్లైంట్ చేసిందనే చెబుతుంది. ఇదొక వర్షన్ అయితే ఇంకొక వర్షన్ లో అంతేకాకుండా జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ యూనియన్ కి ప్రెసిడెంట్ గా ఉన్నాడు. అక్కడ కూడా చాలా వివాదాలు ఉన్నాయి. 6 months బ్యాక్ ఆయన మీద పెద్ద ఎత్తున ప్రెస్ మీట్లు పెట్టి విమర్శలు చేసి ఒక కొరియోగ్రాఫర్ కూడా బయటకు వెళ్లిపోయాడు. అతన్ని బయటకు పంపిస్తేనే అసోసియేషన్ లో తను కొనసాగుతానని జానీ మాస్టర్ వ్యాఖ్యలు చేశారు. సో కొరియోగ్రాఫర్ల మధ్య కూడా ఆధిపత్య పోటీ గాని, సినిమాలో అవకాశాలు గాని జానీ మాస్టర్ కి ఎక్కువ వెళ్లడం, మిగతా వాళ్ళకి తక్కువ ఛాన్సులు వస్తున్నాయని, అసోసియేషన్ లో జానీ మాస్టర్ ఆధిపత్యం ఎక్కువగా కొనసాగుతుందని, అదీ కాకుండా కార్డు ఉన్న వాళ్ళకి కొరియోగ్రాఫర్లుగా అవకాశం ఇవ్వాలి, కానీ ఎవరైతే అసోసియేషన్ లో సంబంధం లేని వారు ఉంటారో వాళ్ళకి సినిమా అవకాశాలు ఇవ్వకూడదని మాస్టర్ కొంచెం పోరాటం చేస్తూ ఉన్నాడు. ఇలా చేస్తున్నందుకు వాళ్ళకేమైనా మండిందా? కొంతమంది పైన జానీ మాస్టర్ కోపంగా ఉంటాడని సమాచారం. అన్ని చోట్ల ఇది పనికిరాదు. ఎక్కడ చూపించాలో అక్కడే చూపించాలి. ప్రతి చోట అగ్రెసివ్నెస్ కుదరదు. ప్రతి చోట కోపాన్ని చూపిస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది పరిస్థితి. సో మొత్తంగా కొరియోగ్రాఫర్ల మధ్య ఆధిపత్య పోరు, కక్షలు ఇది కూడా కారణమా అనే అనుమానాలు వస్తున్నాయి. ఆ అమ్మాయికి జానీ మాస్టర్ నీకు అవకాశాలు లేకుండా చేస్తున్నాడు, ఆ యువతిని బెదిరించి గాని లేకపోతే ఆ అమ్మాయి రెచ్చగొట్టి కానీ కంప్లైంట్ ఏమైనా ఇప్పించారా అనే ఈ వేలో కూడా బయట టాక్ నడుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఒక్కటైతే నిజం ఏంటంటే అవకాశం కోసం వచ్చిన ఆ యువతిని ఖచ్చితంగా జానీ మాస్టర్ అలా చేశాడని, ఆ యువతి వయసు ఇప్పుడు 21 ఉంటాయంట. 2019లో ఆ అమ్మాయి జాయిన్ అయినప్పుడు ఆ అమ్మాయికి 16 ఏళ్ల వయసు ఉంటుంది అంట. అంటే ఆ అమ్మాయి మైనర్. అంటే ఇది అతిపెద్ద క్రైమ్. సరే, ఇష్టంతో ఎవరైనా కలిసారా అనేది పక్కన పెడితే మైనర్ కదా, మైనర్ పైన ఆ అమ్మాయి ఇష్టంతో నువ్వు శృంగారంలో పాల్గొంటే అది కూడా రేప్ కిందకే వస్తుంది, అది అత్యాచారం కిందకే వస్తుందని ఆ మాత్రం జానీ మాస్టర్ కి తెలియదా? ఆ వయసులో లైంగికంగా వేధించడం ఖచ్చితంగా నేరం, నేరం కిందికే వస్తుంది కదా. ఇప్పుడు జానీ మాస్టర్ అయినా సరే మరొకరు అయినా సరే సినిమా ఇండస్ట్రీకే పరిమితం కాలేదు. రాజకీయాల్లోకి వచ్చారు, పార్టీలో జాయిన్ అయ్యారు. టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం, అనంతబాబు, గోరంట్ల మాధవ్ గాని ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే, ఒక పార్టీని మీరు రిప్రజెంట్ చేసినప్పుడు, ఆ పార్టీ జెండా మోసినప్పుడు, ఆ పార్టీ బాధ్యతలను పరువుని భుజస్కంధాల మీద మోస్తున్నప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి మీరు? ఒకరు చేసే తప్పు ఆ పార్టీ మొత్తానికి చుట్టుకుంటుంది. మీరు చేసిన ఒక తప్పు ఆ పార్టీ అధినేతకు చుట్టేసుకుంటుంది. కాబట్టి జనసేన పార్టీలో ఉన్నారు చాలా మంది. ఇదిని అదును చూసుకుని చాలా మంది ప్రత్యర్థి పార్టీలు వాళ్ళని ఆడేసుకుంటున్నారు. ఇలాంటి వాడిని పార్టీలో పెట్టుకుంటారా? సో ఆరోపణలు నిజమా కాదా అనేది కోర్టులో తేలుస్తారు, పోలీసులు తేలుస్తారు. బట్ రాకుండానే చూసుకోవాలి కదా, హుందాగా ఉండాలి కదా. మన పార్టీ గౌరవాన్ని మనం కాపాడుకుంటేనే మన పార్టీ గౌరవాన్ని, జెండా గౌరవాన్ని, అధినేత గౌరవాన్ని తీసేస్తున్నారు. సో మొత్తంగా చూసుకుంటే తెలుగు ఫిలిం ఛాంబర్ కూడా రియాక్ట్ అయ్యారు. పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు జానీ మాస్టర్ కి గట్టి దెబ్బే తగిలిందని చెప్పాలి. ఇంకొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది ఏది నిజం ఏది అబద్ధం. తొందరలోనే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చిందని నేను అనుకుంటున్నారు. మరిన్ని కథనాలతో మీ ముందుంటుంది వైషు ట్రెండింగ్ అప్డేట్స్. ఛానల్ ని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.